హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము మా కంపెనీతో కలిసి ఓక్ సిటీ కేర్స్ అనే ఒక కమ్యూనిటీ సెంటర్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సి- ఈ ఈ కౌంటీ అంటే ఈ మండలంలో ఉన్న పేద జనాలకి హెల్ప్ చేస్తారనమాట. అంటే మీల్స్ పెడతారు. సాటర్డే సండే వీళ్ళకి మీల్స్ పెడతారనమాట. సో మా ఆఫీస్లోకి వచ్చి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఇట్లా మీరు ఒకసారి వచ్చి మా కమ్యూనిటీని చూడండి, మా కమ్యూనిటీలోకి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడిగారనమాట. అంటే మా కంపెనీలో ఉన్న లీడర్షిప్ వాళ్ళు గ్యాదర్ అప్ అయ్యి ఒక వాలంటీర్ డే లాగా పెట్టేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేశారు. మేము అందరం దాదాపు ఒక 15 నుంచి 20 మంది వచ్చామన్నమాట. మనమైతే ఓక్ సిటీ దగ్గరికి వచ్చేసాము. ఓక్ సిటీ మల్టీ సర్వీస్ సెంటర్. ఇదైతే అడ్డంగా చాలా పొడుగ్గా ఉంది. నేను అనుకున్నాను ఏంటిది ఇట్లా ఉంది, మనం కమ్యూనిటీ సెంటర్కి వచ్చాం కదా, ఇక్కడేం చేస్తాము అని చెప్పి అనుకుంటా ఉన్నాను. అసలుకి వీళ్ళు ఏం చేస్తారా అని చూద్దామని లోపలికి వెళ్తే, లోపల వెళ్ళగానే మాకేం చేశారు, మేమే అతిథుల్లాగా మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఆ బేగల్స్, క్రీమ్స్ ఇవే వీళ్ళు బ్రేక్ఫాస్ట్గా తింటారనమాట. వీళ్ళందరూ మా కొలీగ్స్. మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సిస్కో టీమ్కి వెల్కమ్ చెప్పి ఇక్కడ ఏమేమి జరిగిద్ది, ఇక్కడ మేము ఎట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మా కంపెనీ నుంచి వీళ్ళందరూ కూడా సర్వీస్ చేయడానికి వచ్చారు. ఎంతో పెద్ద మనసు ఉంది కాబట్టే ఆఫీస్కి సెలవు పెట్టి మరి వీళ్ళు సర్వీస్ చేయడానికి వచ్చారు నాతో పాటు. అసలుకి ఏ విధంగా సహాయపడదాం అనుకుంటే ఇక్కడ కొన్ని పాత బట్టలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా నాకేం అర్థం అవ్వలేదు మేము ఇక్కడికి ఎందుకు వచ్చి ఏం చేయబోతున్నాం అనేది. ఇతనైతే రూమ్లోకి తీసుకొచ్చి చెప్తున్నాడు, ఈ రూము పిల్లల కోసం. ఎంతోమంది పేరెంట్స్ వస్తారు, పేరెంట్స్తో పాటు పిల్లలు వస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. అప్పుడు పిల్లలకి ఇబ్బంది కలగకుండా పిల్లలకి ప్లే ఏరియా లాగనమాట అని చెప్పాడు అనమాట. ఇక్కడైతే ఒక ఆఫీస్ రూమ్ లాగా మెడికల్ డిపార్ట్మెంట్కి అంతా ఉంది. ఇక్కడ చూడండి, అసలుకి రేజర్ కిట్, పేస్ట్, టూత్ పేస్ట్, ఫేస్ క్రీమ్, బ్రష్, ఫేస్ వాష్ అన్నీ ఉన్నాయి, A to Z. ఇప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మెషిన్లో వేసుకోవడానికి టైడ్, ఏరియల్ పౌడర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇలాంటి సర్వీసెస్ నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడైతే వాషర్లు ఉన్నాయి, డ్రైయర్లు ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనమాట. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకన్నట్టు ఆర్డర్ ప్రకారం వేస్తారు. ఇక్కడేముందంటే ఈరోజు సర్వీస్ చేయడానికి ఏ స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి అనేది ఈ బోర్డు పైన పెట్టారనమాట. వీళ్ళకి డొనేషన్స్ బాగానే వస్తున్నాయి. కొంతమంది కొంచెం పిల్లలకి డైపర్లు కావాలంటే డైపర్లు ఇస్తారు, లేడీస్కి శానిటరీ ప్యాడ్స్ కావాలంటే శానిటరీ ప్యాడ్స్, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్స్ అన్నీ బల్క్లో పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నారనమాట వీళ్ళు. అంటే వీళ్ళకి డొనేషన్స్ వస్తాయి. వీళ్ళు ఏది పడితే అది మనం డొనేట్ చేస్తే తీసుకోరు. వాళ్ళకి ఏం కావాలో మనకు చెప్తారు. మనం డొనేట్ చేయాలనుకుంటే అవి మాత్రమే డొనేట్ చేయాలన్నమాట. సో అవి డొనేట్ చేసి వీళ్ళు బ్యాకప్ పెట్టుకుంటారు. వీళ్ళ దగ్గర ఫ్రంట్ సైడ్ అయితే జనాలు చాలా అంటే చాలామంది ఉన్నారు. మనకి వాళ్ళ వీడియోస్ తీసుకునే అధికారం లేదు కాబట్టి మనం వీడియోస్ తీసుకోలేదు. వీళ్ళైతే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది చూడండి, ప్లాస్టిక్ కవర్లతో ఇట్లా మ్యాట్లు చేశారు. అంటే ఇప్పుడు కొంతమందికి కొనుక్కోవడానికి స్థలం లేక అట్లా ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఇలాంటి మ్యాట్లు తయారు చేశారనమాట. ఈ ప్లాస్టిక్ వాటితో తయారు చేసి పెట్టారనమాట. నాకైతే బాగా అనిపించింది. ఇది కూడా ఫ్రీగా చేసి ఇచ్చారనమాట వేరే వాళ్ళు. మంచి ఐడియా కదండి. ప్లాస్టిక్ని భూమిలో పడేయకుండా మంచిగా ఇలాంటి ప్లాస్టిక్ మ్యాట్లు తయారు చేసుకుంటున్నారు. సో ఇక్కడ పేదవాళ్ళు ఎవరున్నారు అంటే చాలామందికి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది రోడ్డు మీద కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫుడ్ లేని వాళ్ళు ఉన్నారు. ఈ సంస్థ వచ్చేసరికి శనివారం ఆదివారం ఫ్రీగా ఫుడ్ పెట్టిద్ది అనమాట. మేమైతే ఇవాళ ఏం చేసామంటే వీళ్ళకి పాత బట్టలు వస్తే పాత బట్టలు సరి చేసి ఆర్గనైజ్ చేసాము. ఇంకోటి పుస్తకాలన్నీ ఉంటే పుస్తకాలన్నీ ఆర్గనైజ్ చేసాము. చివరికి ఇక్కడ మనకు కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఈ ఫుడ్ ప్యాకెట్స్ రోడ్డు మీద ఆ ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకొని మేము అమెరికాలో కార్లో వెళ్తుంటే రోడ్డు మధ్యలో నుంచొని సిగ్నల్స్ దగ్గర కూడా అడుగుతూ ఉంటారు అనమాట, కొద్దిగా హెల్ప్ చేయండి అని. వాళ్ళకి ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చామనుకోండి, ఈ ఫుడ్ ప్యాకెట్ ఇవ్వటం వల్ల వాళ్ళ దాంట్లో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డులో ఏముంటుందంటే ఓక్ సిటీ ఫోన్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఉండటం వల్ల
వీళ్ళు అక్కడికి శనివారం ఆదివారం ఫుడ్ కోసం వెళ్ళొచ్చు. శనివారం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెడతారు, ఆదివారం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెడతారు. వీక్ డేస్లో అటువంటి సదుపాయం ఉండదు. వీక్ డేస్లో ఏంటంటే వీళ్ళు పనులు చేసుకొని కొద్ది గొప్ప డబ్బు పోగు చేసుకొని బతుకుతారనమాట. ఇప్పుడు వీళ్ళకి ఇల్లు లేదనుకోండి, వీళ్ళకి ఇల్లు లేనప్పుడు వీళ్ళకి ఇల్లు కట్టించే మార్గాన్ని కూడా వాళ్ళు వెతుకుతారనమాట. గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్లాన్స్ వచ్చినా, మెడికల్ సపోర్ట్ ఏం కావాలని, వీళ్ళందరికీ మెడికల్ సపోర్ట్ కావాలంటే అక్కడ నెంబర్ ఆఫ్ మెడికల్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళందరూ స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళందరూ వచ్చి కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. బాత్రూమ్ సదుపాయం ఉంది, అంటే స్నానం చేయడానికి 20 నిమిషాలు టైం ఇస్తారు, సోప్ ఇస్తారు, బ్రష్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, షాంపూ ఇస్తారు. మంచిగా వెళ్ళి 20 నిమిషాలు స్నానం చేసి ప్రశాంతంగా బయటకు రావచ్చు. పాత బట్టలు ఇస్తారు, పాత బట్టలు ఉంటే పాత బట్టలు ఇస్తారు. A to Z సదుపాయాలు ఉన్నాయి. అంటే మన దగ్గర ₹1 ఉందనుకోండి, ఇలాంటి కొద్దిగా సహాయం కోరుకునే వాళ్ళకి సహాయం చేయటం చాలా మంచిది. భారతదేశంలో నేనున్నప్పుడు అయితే నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చేవాడిని కాదు, కానీ ఎవరైనా కనపడితే వాళ్ళకి ఫుడ్ కొని ఇచ్చేవాడిని. మొన్న ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు కూడా చాలామందికి ఫుడ్ అయితే ఇచ్చాను నేను. మీరు కూడా ఎప్పుడైనా కూడా కార్లో కానీ బైక్లో కానీ వెళ్తుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఏదైనా చేతిలో డబ్బులు ఎప్పుడు ఉంటాయి, బిస్కెట్ ప్యాకెట్ అట్లాంటివి ఏమైనా కొనుక్కున్నారనుకోండి, ఎప్పుడైనా మనకు రోడ్డు మీద కనపడితే వాళ్ళకి ఆ బిస్కెట్ ప్యాకెట్, ఆ ఫ్రూట్స్ కొనిచ్చామనుకోండి, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. మీకు కూడా చాలా అంటే చాలా ఆనందం వస్తుంది. ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారో మీ దగ్గరికి ఎంతో అంత ఆనందం వస్తుంది అనమాట. సో ప్లీజ్ బీ కైండ్ టువర్డ్స్ అదర్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ NRI Abbai Telugu Vlogs. Thank you once again.